కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న లక్షలాది భూములు ఏవైతే లావణి పట్టాలు కానీ అసైన్మెంట్ ల్యాండ్లు కానీ ఇంకా రకరకాల అంటే సీలింగ్ పట్టాలు కూడా కానీ ప్రతి ఒక్కటి అంటే ప్రభుత్వం పంచిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు యాజమాన్య హక్కు కల్పిస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఆ విషయంలో ఇక్కడ మేము ఈ నెల 31 తారీఖు ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తానికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి వచ్చేసిన సభ్యులందరూ తెలంగాణ భూరక్షణ సమితి సభ్యులు, దానికి అనుబంధంగా పనిచేసే మరి గోరక్షణ సమితి కానీ ఇంకా రకరకాల వివిధ సంఘాలన్నిటి కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. అందరం కలిసి ఈ నెల 31 తారీఖున ఇందిరాపురం సదస్సులో ఆల్రెడీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. దీనికి విచ్చేసిన మరి అన్నగారు టీకే గుప్తా గారు తన యొక్క సందేశాన్ని మరి ధర్నా కార్యక్రమం విషయంలో చెప్పాలని కోరుతా ఉన్నాం. రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే చెప్పారో దానిని మాత్రమే అడగడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఏమీ కోరడం లేదు. ఈ కోరికను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఏదైతే తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టుకున్నామో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే ఇస్తానని చెప్పిందో అది అడుగుతున్నాం. కానీ మనం ఎక్స్ట్రాగా ఏమీ అడగట్లేము. అది కూడా ప్రజానీకం కోసం అడగడమే జరుగుతుంది, ఎవరి స్వలాభం కోసం కాదు. కానీ ఈ యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తారు. ఇదైతే నమ్మకం, ఖచ్చితంగా నమ్మకం అనేది అయితే ఉన్నది. ఎందుకంటే మనకు తెలంగాణ రావడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసిన తర్వాతనే తెలంగాణ అనేది రావడం జరిగింది. లాస్ట్ మినిట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి పక్కకు జరిగింది కానీ ఇవ్వకుండా జరగలేదు. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాటిస్తారు. ఎందుకంటే ఆయన మాట అంటే మాట మనిషి. మన రేవంత్ అన్న గారు మాట అంటే మాట మనిషే. ఏది ఏమైనా సరే చివరి దశ వరకైనా కూడా మేనిఫెస్టోలో ఉన్న రకంగా ఇస్తారని నా యొక్క కోరిక. అదేవిధంగా ఈ భూ సంరక్షణ సమితితో పాటు గోప్రచారక సేవా సమితి ఏదైతే ఉందో, అటు గోవులను కాపాడేది, ఇటు భూమిని కాపాడేది రెండు కూడా ఒక దగ్గరికి చేర్చినట్టుగా ఆ గోమాత తల్లి, ఆ భగవంతుడు చేర్చడం జరిగింది. ఈ 11 పట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చినట్లయితే వారు ఎటువంటి కష్టపడకుండా వాళ్ళు పనులు చేసుకొని బతకడమే కాకుండా సమాజానికి కూడా కొంత పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక మాట ఇచ్చి చూద్దాం, పాడతారు, సమాజానికి పాల్పడతారు. ఎందుకు అంటే మనం ఇవన్నీ కూడా ఏ విధంగా కూడా ప్రజానీకానికి ఏది దొరకకుండా పెట్టినట్లయితే దౌర్జన్యం తయారవుతుంది, కుళ్ళు కుతంత్రాలు తయారవుతాయి, ఇంకా రకరకాలుగా సమాజం విచ్ఛిన్నమయ్యి మనం విడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మా ప్రెస్ మీట్ని మన్నించి కొంచెం అవకాశం ఇవ్వాల్సింది కదా.
మనకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది. టీకే గుప్తా, గోప్రచారక సేవా సమితి ఫౌండర్. తెలంగాణ భూరక్షణ సమితి సభా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ మల్లేష్ అన్న గారికి, కోర్ కమిటీ సభ్యులు, అదేవిధంగా మన తెలంగాణ భూరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు బుగ్గ మషన్న గారికి, అదేవిధంగా టీకే గుప్తా గోరక్షణ సమితి సభ్యులు గారికి, అదేవిధంగా కొమ్ము సామేలన్న గారికి, అదేవిధంగా నల్ల శ్రీశైలమన్న గారికి నా యొక్క తెలంగాణ భూరక్షణ సమితి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో గత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అనేక మందికి పేదవాళ్లకు వాళ్ళను గుర్తించి ఒక్కొక్కరికి 1 ఎకరం 2 ఎకరాల చొప్పున వాళ్లకు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఆ రోజులలో ఎంతో సంతోషపడ్డాం. కాబట్టి ఇప్పుడు మేము కూడా తెలంగాణ భూరక్షణ సమితి ఎవరైతే వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, పేదలకు భూములు పంచిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ దళిత డిక్లరేషన్ వాగ్దానం చేయడం జరిగింది. మరి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందపరిచిన విషయం ఏమిటంటే, వారికి మేము పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే దళితులకు భూమి ఇచ్చింది. అదేవిధంగా దళితులకు కూడా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి వీళ్లకు పట్టాలు ఇవ్వమని మేము ఈ నెల ఇందిరా పార్కు 31వ తారీఖు రోజు ఇందిరా పార్కు దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాకు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక రైతులు కానీ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవైతే మన భూములు ఉన్నాయో వారందరూ కూడా ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనబోతున్నారు. మేము ఎందుకంటే ఇది ఫస్ట్ మీటింగు కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అనేక సంఘాలు కూడా మాకు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మేము గవర్నమెంట్ను కూడా ఒకటే అడుగుతున్నాం, దయచేసి ముఖ్యమంత్రి వర్యులు గారు మాకు మీరైతే వాగ్దానం చేసిర్రో మాకు ఆ వాగ్దానం నెరవేర్చాలని మేము ఈ ప్రెస్ క్లబ్ల ద్వారా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో అంటే గతంలో ఎలక్షన్ మూమెంట్లో వరంగల్ మరియు చేవెళ్ళ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగినది. కాబట్టి అది ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అసైన్ భూములు వాళ్ళకు ఇచ్చినారు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఏమో పట్టాలు లేవు. పట్టాలు లేకపోవడంలో ఆ రైతులు అనేది ఏం చేస్తున్నారంటే పంట పండించుకొని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు ఫెర్టిలైజర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పండించిన పంట అనేది కూడా వేరే రైతుల పేరు మీద వేసేసి వాళ్ళ దగ్గర వాళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు రైతులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. అందుగురించే మా అధ్యక్షుల వారు ఆలోచించి ఈ భూరక్షణ సమితి అనే కమిటీ ఏర్పాటు చేసి ఈ 33 జిల్లాలలో 31 తారీఖు మన ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మొత్తము ఈ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్కు తెలియడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీక్షకు మరి రైతులు అభిమానులు అందరూ అక్కడ పాల్గొనని ఏర్పాటు ప్రెస్ క్లబ్కు ముఖ్య అతిథి వచ్చేసిన అన్న తెలంగాణ భూరక్షణ సమితి అధ్యక్షులు బుగ్గ మైసన్న గారికి,
మరి గుప్తాన్న గారికి, సాంబన్న గారికి, లింగం గారికి, నల్ల శిశరం గారికి, మరి అలానే రిపోర్టర్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మేము ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి మనకు తెలుసు, మన తెలంగాణలో ఉన్న లక్షలాది భూములన్నీ అసైన్మెంట్ భూములు ఉండి వాళ్ళు రైతులు వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు. అంటే మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే వాళ్ళకు అంటే ఆపదలు వచ్చినప్పుడు బిడ్డ పెళ్ళి కానీ, కొడుకు పెళ్ళి కానీ, ఇంకా హెల్త్ సమస్యలు ఏదైనా వచ్చినప్పుడైనా వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ₹1,00,00,000 ఉన్న ప్రాపర్టీ కనీసం 2-3 లక్షలకు అమ్ముతుంది. పైగా ఇంకా ఏంటంటే నో రెగ్యులరేషన్, అంటే భూమి ఒక చోట ఉంటే వాళ్ళకు పట్టాలు ఉంటాయి, భూమి ఉండదు, భూమి ఉంటుంది, ఆ పట్టాలు రెగ్యులరేషన్ ఉండదు. మళ్ళీ రెవెన్యూ రికార్డులో చూస్తే కూడా అసలు ఎవరిదో అంటే వేరేల పేర్లు ఉంటాయి. ఈ రకంగా తెలంగాణలో లక్షలాది భూములు అన్యాక్రాంతం అయిపోయింది. లక్షలాది భూములు అంతా అంటే వాస్తవానికి మరి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలలో చేసే ముందు మనం 4-5 లక్షలు చిన్న చిన్న ఇండ్లు అవి అన్నీ రకరకాలు చేసే ముందు ఇలాంటి భూమిది ఏదైతే అసెంట్ భూములు ఉన్నాయి, లావన్ పట్టాలు ఉన్నాయి, కారు ఖాతాలు ఉన్నాయి, ఆ సీలింగ్ పట్టాలు ఉన్నాయి, రకరకాలు ఏదైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములన్నీ దాన్ని రెగ్యులర్ చేసి వారికి నిజంగా రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తే ఖచ్చితంగా రైతులు నిరుపేద రైతులు కోటీశ్వరులు అవుతారు. మనకు తెలుసు ఈ రోజులో ఎక్కడ పోయినా కోటి 2 కోట్ల పైన హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడ వచ్చినా కోట్ల పైనే ఉంది. మరి అలాంటి భూమి 3-4 లక్షలకు అమ్ముకొని ఆ దారుణమైన పరిస్థితి ఉంటున్నది. కాబట్టి మరి ఇవన్నీ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మరి గౌరవనీయ ముఖ్యమంత్రిగా చెప్పిండు. ఏం చెప్పిండంటే మరి నేను దళితుల వర్గాల నుంచి నాకు అనుబంధంగా చాలా ఉంది, నేను దళిత వాళ్ళతో బాగా తిరుగుకుంటూ పెరిగినాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతోనే ఉన్నాను అని చాలాసార్లు వేదికల మీద చాలాసార్లు చెప్పిండు. మరి దాన్ని నిజంగా నిలబెట్టుకోవాలంటే మరి దానికోసం మరి నిజంగా రైతులను మరి దళితులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరినీ మనము కోటీశ్వరులు చేయాలని ఉద్దేశము స్పష్టంగా ఉంటే మేనిఫెస్టోలో పెట్టిన రండి సిద్ధులు గారు రండి, వేదిక ఆలోచించారు తొందరగా, మీరు కూడా రండి. ఏం పేరు? జ్యోతి గారు మీరు రండి. స్పష్టమైన ప్రభుత్వానికి నిజమైన రైతుల సంక్షేమం మాకు ముఖ్యమని అనుకుంటే, వాళ్ళు నిజంగా బాగుపడాలనుకుంటే, అట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు నిజంగా బాగుపడాలంటే వాళ్ళ చేతిలో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్లకు యాజమాన్యం హక్కులు కల్పించాలి. అది మీరు ఎన్నికల ముందు బిఫోర్ పెట్టింది. మనకు తెలుసు ప్రక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యాజమాన్య హక్కు కల్పించుండు. మరి మనకు ఒక్కొక్క తెలంగాణ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో మరి స్త్రీలకు మరి ఫ్రీ బస్ పెడితే మన దగ్గర పెట్టిండ్రు. మన దగ్గర తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టినందుకు అక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో పెట్టిండ్రు. మరి అవన్నీ అంటే కంటి తుప్పు చర్యలు మాత్రమే అవన్నీ. అలా కాకుండా నిజమైన వాళ్ళ ఆర్థిక స్వావలంబన కావాలని అంటే, రైతులు కావాలనుకుంటే ఎస్సీ బీసీలు మైనార్టీలు అంటే రెడ్లు కూడా కొందరికి, పెద్ద రెడ్లకు ఊరాలు పోతే పెద్ద రెడ్లకు, పెద్ద గౌడ్లకు, పెద్ద గోళ్ళకు అందరికీ అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి. వాస్తవానికి ఇంకా ఒకటి చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూడా ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రెస్యూమ్ చేయడానికి ఎవరైనా గతంలో అమ్ముకొని ఉంటే వాళ్ళు ఏదో అవసరాల రీత్యా ఏమన్నా ఆర్థిక సమస్యలు ఇబ్బందుల రీత్యా అమ్ముకొని ఉంటే వాళ్ళకి రీఅసైన్ చేయాలనేది కూడా రూల్ ఉంది. అలాంటిది కూడా చేయకుండా మరి గవర్నమెంట్ ఆ మధ్యన పివోట్ పెట్టి చాలా భూములన్నీ లాక్కా ఉంది. అలానే మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎస్సీల భూములన్నిటికీ, ఎస్సీల భూములు ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ ల్యాండ్ చాలా వరకు వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క శ్మశాన వాటికలకు మరి టీఆర్ఎస్ భవనాలకు రకరకాలుగా ఆ భూములను కూడా గుంజుకుంది. అంటే నిజంగా యాజమాన్య హక్కులు కల్పిస్తే, ప్రభుత్వం యాజమాన్య హక్కు కల్పిస్తే పట్ట పాస్బుక్లు టైటిల్ బుక్ వాళ్ళకు ఉంటే మరి ప్రభుత్వం అట్లా చేయడానికి వీల్లేదు. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన అసైన్మెంట్ లాంటి పట్టాలను దాన్ని రెగ్యులర్ చేయాలి, యాజమాన్య హక్కులు వాళ్ళకి కల్పించాలి. ఖచ్చితంగా కల్పిస్తేనే మరి నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు
నిజంగా సాయం చేసినట్టు మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి మాకు ఈ మధ్యనే తెలుసు కదా, గతంలో ఉన్న ఎన్నో రోజులున్న మరి ఒక 30-40 ఏళ్ళ నుంచి మేము పెద్ద ఎస్సీ వర్గీకరణ కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. మరి దాన్ని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనే అనుసరించి మరి నేను మాదిగల పెద్దన బిడ్డ ఉన్నా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు వర్గీకరణ వెంటనే మరి వర్గీకరణ చేయగలిగింది. అతనికి ఆ విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆ రకంగానే మరి నిజంగా మరి ఎస్సీ బీసీ మైనట్ల పైన చిత్తశుద్ధి ఉంటే, వారు బాగుపడాలనుకుంటే, వాళ్ళ ఆర్థిక స్వావలంబన రావాలనుకుంటే, వాళ్ళు కోటీశ్వరులు కావాలనుకుంటే ఖచ్చితంగా మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్లను రెగ్యులేట్ చేయాలని కోరుతూ మరి సభాధ్యక్షులు అన్న బుగ్గమేశ్వర గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క భూరక్షణ సమితి స్టార్ట్ చేసి తెలంగాణ మొత్తము విరామం లేకుండా తిరుక్కుంటూ మరి అతనికి సిద్ధులు వీళ్ళందరూ కోఆపరేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా తిరిగిరు. కాబట్టి మరి అన్న నాయకత్వంలో ఈ నెల జరిగే 31వ తేదీ మరి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నా. మరి సిద్ధులు కూడా లేట్ వచ్చింది కాబట్టి సిద్ధులు తన ఉపన్యాసం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలనేది ఏ రకమైన అంటే అన్ని రకాల అసైన్ భూములకు పట్టా భూములు ఇవ్వాలని, పట్టా హక్కులు ఇవ్వాలి, పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ భూరక్షణ సమితి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా తిరుగుకుంటూ జిల్లా కమిటీలు వేసుకుంటూ, మండల కమిటీలు వేసుకుంటూ, గ్రామ స్థాయి వారి కమిటీలు వేసుకుంటూ సంఖ్యాబలాన్ని పెంచుకొని రేపు ఆగస్టు 31 రోజు ఇందిరా పార్క్ దగ్గర 2000 మందితోటి ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము. దాని అందరికీ ప్రెస్ వాళ్ళ సహకారం, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్లస్ మా తరపున ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం చేస్తున్నాం. మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని కోరుతున్నాం. జై భీముడు. మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఈ సమస్యను గత 4 సంవత్సరాలుగా నాతో పాటు కూడా విలేకరులు మోస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కనుక మీకు ఎప్పుడు కూడా ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు మేము మా సంస్థ రుణపడి ఉంటుంది, మీ విలేకరులందరికీ కూడా. అన్నా ఈరోజు మీకు అందరికి ఇప్పుడే ఈ ఆవిష్కరణ ప్రోగ్రాం పెట్టిన మీరు అందరు తెలుసు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశం లోపల పేద ప్రజల అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు, గరీబీ హటావో అనే నినాదంతో ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ సీలింగ్ యాక్ట్ తెచ్చి భూములు అసైన్ చేసింది. ఆచార్య వినోబావ గారు భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూములను కూడా పేద ప్రజలకు పంచింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, భూములు ఉన్న వాళ్ళు తన భూములు కొని పేద ప్రజలకు పంచిచ్చింది. ఇలా పంచిచ్చిన భూములు దాదాపు 25 లక్షల ఎకరాల భూములు దళిత, గిరిజన, బహుజనులకు, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు కూడా ఇచ్చింది. ఈ 50 సంవత్సరాలుగా ఇచ్చిన ఈ యొక్క భూములపైన యాజమాన్య హక్కులు లేవు. మీకు అందరు తెలుసు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కోనేటి రంగారావు కమిషన్ వేసింది. కోనేటి రంగారావుకు సిఫారసు చేసిండు కొన్ని అంశాలు. ఆ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోతుంది. ఏది ఏమైనా భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల ముందు మేము ప్రభుత్వంలోకి వస్తే ఈ అసైన్ భూములపై యాజమాన్య హక్కులు ఇస్తా అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏం చేసిండ్రు, ధరణిని తీసి ధరణి పక్కకు పెట్టి భూభారతి చట్టం తెచ్చిండు. భూభారతి చట్టం లోపల ఈనాడు భూముల సమస్యల పరిష్కారం కోసం కొంత ప్రయత్నం జరుగుతుంది. మీకు అందరికి తెలిసి ఆ విషయం. ప్రభుత్వం ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచింది కనుక ఇంకా జాప్యం చేయకుండా ఈ అసైన్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలని మేమందరం కలిసి ఇక్కడ ధర్నా చౌక్ కాడ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్యులు, దళిత మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
పార్టీ పదవిలో ఉన్న నాయకులందరూ కూడా పిలిచి ఈ మహాధారణ ద్వారా మేమందరం కూడా ఒక యాజమాన్య హక్కుల కోసం విన్నతి చేసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై హింద్ జై భూమి అని క్వశ్చన్ ఉంటే అడగండి.